హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ 2023లో నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యి 2026లో ప్రయాణం ముగిసింది. ఎన్నో ఆటుపోట్లు. సో ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడంతో పాటు సో రిజల్ట్స్ డిలే అవ్వడం కానీ, లేకపోతే ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ అవ్వడం కానీ, కోర్టులో కేసెస్ కానీ, రోస్టర్ మిస్టేక్స్ కానీ, ఇలా ఎన్నో ఆటుపోట్లని స్టూడెంట్స్ ఎదుర్కొంటూ వచ్చారు. అండ్ ఫైనల్గా ద రిజల్ట్స్ వర్ అవుట్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. ఎప్పుడైనా కూడా ఈ రిజల్ట్స్కి రిలేటెడ్ వీడియోస్ చేసిన ప్రతిసారి కూడా సో వీ విల్ బీ ఇన్ అ వెరీ టిపికల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవైపు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ సంబంధించి సంతోషకరమైన వార్త, ఇంకొక వైపు సెలెక్ట్ అవ్వని స్టూడెంట్స్ అందరికీ సంబంధించి బాధాకరమైన వార్త. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చెప్పడం సీరియస్లీ వెరీ టిపికల్ జాబ్. అండ్ ఫైనల్లీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. సో గైస్, ఆల్మోస్ట్ ఈ రెండు ప్రెస్టీజియస్ పోస్ట్స్, సో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు టెట్, డిఎస్సి, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్స్ వీటికి ఎలాగైతే ఉంటారో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గురించి చాలా తీవ్రంగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఒక స్టేజ్లో ప్రిలిమినరీ మిస్ అయిన వాళ్ళు, ఒక స్టేజ్లో మెయిన్స్ మిస్ అయిన వాళ్ళు, ఇలా మిస్ అయిన ప్రతి ఒక్కరు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వేగాన్ని పుంజుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలాగైనా సిద్ధం కావాలి అనుకునే వాళ్ళు, కొత్తగా మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రిక్రూట్మెంట్ ప్రాసెస్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ, ఆ ప్రాసెస్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతేనే నెక్స్ట్ నోటిఫికేషన్కి అడుగులు తొందరగా పడతాయి అన్న ఒక సిచ్యువేషన్లో కూడా ఉంటారు. సో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఎంతోమంది ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు కోర్టులో కేసెస్ నలుగుతున్నప్పటికీ కూడా సో ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్గా రిజల్ట్స్ వచ్చేసాయి. సో అండ్ అలాగే అట్ ద సేమ్ టైం సో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదు, సో ఫైనల్గా ఎందుకంటే ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరెవరు సెలెక్ట్ కారు అండ్ ఎవరెవరు గెలిచారో డిక్లేర్ అయిపోయినట్టు. సెలెక్ట్ అవ్వని అందరికీ కూడా అది ప్రిలిమినరీలో మిస్ అవ్వని, మెయిన్స్లో మిస్ అవ్వని అండ్ ఫైనల్ స్టేజ్లో మిస్ అవ్వని అందరు స్టూడెంట్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో పోటీలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఏంటో తెలిస్తేనే నెక్స్ట్ అడుగు చాలా బలంగా వేయగలుగుతాం. సో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మిస్ అయిందా, బేసిక్స్ లేకపోవడం వల్ల మిస్ అయిందా, నెగిటివ్ మార్క్స్ని అంచనా వేయకపోవడంలో మిస్ అయిపోయిందా, లేకపోతే ఎగ్జామ్ని చాలా హై లెవెల్లో ఇమాజిన్ చేసుకోవడం వల్ల మిస్ అయిందా, ఎగ్జామ్ని టేక్ ఇట్ ఈజీ తీసుకోవడం వల్ల మిస్ అయిందా, రైటింగ్ ప్రాబ్లం వల్ల మిస్ అయిపోయిందా, లేకపోతే అనుకున్నది ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్లో పెట్టకపోవడం వల్ల మిస్ అయిపోయిందా, ఇవన్నీ క్లియర్ కట్గా అంచనాలు వేసుకుంటేనే నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మంచి విజయాల్ని లేకపోతే విజయాన్ని పొందటానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. సో బట్ ద థింగ్ ఏంటంటే రియాలిటీ ఏంటంటే ఈ రిజల్ట్స్ ఇవి ఉంటాయా లేకపోతే మారుతాయా ఇవి సెకండరీ. ఫస్ట్ థింగ్ ఇప్పటి వరకు చూస్తే సో డెఫినెట్గా ఒక డిప్రెస్డ్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల పాటు రెంట్ అని చెప్పి, కోచింగ్ ఫీజెస్ అని చెప్పి, మెటీరియల్స్ అని చెప్పి, లేకపోతే ఫుడ్ కోసం అని చెప్పి, హాస్టల్ కోసం అని చెప్పి ఎన్నో వేల రూపాయలని ఖర్చు పెట్టి ఉంటారు. రీసెంట్గా గ్రూప్ టూలో ర్యాపిడో నడిపిన వాళ్ళు, స్విగ్గీ జొమాటో చేసిన వాళ్ళు, సో చాలా చిన్న స్థాయి పోస్ట్లో నుంచి కష్టమైన స్థితిలో కూడా అవి చేస్తూ జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈ 3 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు ఓకే, గెలవని వాళ్ళ కష్టాలు ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటాయి అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. సో వీటన్నిటితో పాటు సొసైటీకి మొహం చూపించుకోవాలన్నా సో నన్ను నేను ఖచ్చితంగా ఆల్మోస్ట్ గెలిచిన వ్యక్తిగా ఇమాజిన్ చేసుకున్నాను, అవతల వాళ్ళకు నా ఫేస్ ఎలా చూపించాలి, ఇవన్నీ బాధలు ఉంటాయి. ఖచ్చితంగా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్కి కూడా వెళ్ళే కొంతమంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తోంది ఒకటే, సో ఈ సంతోషమైన ఈ బాధ అయినా ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు, ఇవి మారుతూ ఉంటాయి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్. సో బాధ ఉంటుంది, బాధ పడండి, పర్లేదు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది బాగా ఏడుపు వస్తే ఏడి చేస్తే సరిపోతుంది, కొంచెమైనా బాధ తగ్గుతుంది అని చెప్పి బాధలోంచి కూడా గొప్ప గొప్ప అవకాశాలు పుట్టుకొస్తాయి. అసలైన నువ్వు బయటికి వస్తావు. నువ్వు చేసిన తప్పులు, మిస్టేక్స్, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కరెక్ట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ఇంకాస్త మంచి స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో ఓడిపోయిన వాళ్ళంతా కూడా దీన్ని నెగటివ్గా తీసుకోకుండా ఇక్కడితో మన ప్రయాణం ఆగిపోతుంది అని అనుకోకుండా సో పాజిటివ్తో బాధ ఉంటుంది, కొద్ది రోజుల పాటు అలాగే ఉంటుంది, తర్వాత ఎవ్రీథింగ్ సెట్స్ రైట్, అంతా కూడా సెట్ అయిపోతుంది, మళ్ళీ అంతా మంచిగా అనుకున్న విధంగా ముందుకు వెళ్తాం. సో పాజిటివ్ దృక్పథంతో ఉండి ముందుకెళ్ళండి. సో సేమ్ ఇప్పుడు వీళ్ళంతా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అన్న ఆలోచనతో ఉంటారు. సో జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. మనం ఎప్పుడు చూస్తాం రాజకీయాలు లేకపోతే పాలిటిక్స్, వేటిని నమ్మాలి వేటిని నమ్మకూడదు అని చెప్పేసి చాలా కష్టం. సపోర్ట్ ఇచ్చిన బాధనే, అపోజ్ చేసిన బాధనే. జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి చాలా గట్టిగా విన్నాం. ఇప్పుడే కాదు 2025లో కూడా జాబ్ క్యాలెండర్ అని విన్నాం. సో అయిపోయింది. బట్ అట్లీస్ట్ అంటే కొంచెమైనా నిజం ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జనవరి అయిపోయింది, కానీ ఇవాళ విన్న ఒక వార్త అది ఎంతవరకు నిజమో ఎంతవరకు సంతోషమో తెలియదు, కానీ ఉగాదిలో జాబ్ క్యాలెండర్కి కసరత్తులు జరుగుతున్నాయి అన్న మాట మనం వింటూ ఉన్నాము. సో బాధ ఉంటుంది. బాధతో పాటు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, సో మళ్ళీ సిద్ధం అయిపోదాము, ఈసారి గట్టిగా ఇద్దాము, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి అన్న ఆలోచనలు వస్తాయి. సో ఖచ్చితంగా భవిష్యత్తులో కొత్త నోటిఫికేషన్ వస్తుంది. జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 చాలామంది చాలా సీరియస్గా తీసుకుంటారు. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2 ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సీరియస్నెస్ని తీసుకుంటారు. సో ఫైనల్గా ఈ రెండిటికి సంబంధించి భవిష్యత్తులో అతి త్వరలో కొత్త నోటిఫికేషన్స్ వచ్చి మీ అందరిలో మళ్ళీ ఆశలు చిగురింపజేసి సంతోషాన్ని నింపుతుంది అని మనం అనుకుంటున్నాం అండ్ భావిద్దాం, ఆశిద్దాం. సో సో దట్స్ వాట్. సో ఇంకా మీరు వెనకబడిపోకండి, ఇక్కడితో మీ ప్రయాణం ఆపకండి, ఖచ్చితంగా మంచి రోజులు ముందుంటాయి. సో నోటిఫికేషన్ విషయంలో ఒక పాజిటివ్ వేతో ముందున్నాం. సో చేసిన పొరపాట్లన్నింటినీ రెక్టిఫై చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్దాం. సో వీ విల్ బీ హ్యావింగ్ అ వెరీ గోల్డెన్ డేస్ అహెడ్. అండ్ అలాగే ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో చెరిష్ ఎవ్రీ మూమెంట్. సో వీటన్నిటిని ఆస్వాదించండి. ఇలాంటి రోజులు మళ్ళీ ఎప్పటికీ రావు. వన్స్ అగైన్ మీ అందరికీ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళందరూ ఇంకా బాధలో నుంచి దిగమింగి ఖచ్చితంగా నెక్స్ట్ యుద్ధానికి సిద్ధం అవ్వండి. మేబీ ఇప్పుడు వచ్చింటే మేబీ ఒక నాన్ గ్యాజిటెడో లేకపోతే గ్రూప్ 2 వచ్చినా గ్రూప్ 1 మీ ధ్యేయం అయి ఉండొచ్చు, గ్రూప్ 1లో కూడా ఇంకా టాప్ పోస్ట్స్ మీ ధ్యేయం అయి ఉండొచ్చు. అన్నిటికీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ మంచి పరిష్కారం చూపిస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో దట్స్ ఆల్. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సో ఎంతోమంది మంచి గైడెన్స్, మంచి వీడియో క్లాసెస్, మంచి మెటీరియల్స్, మంచి ఫ్యాకల్టీ టీం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రోహిత్స్ అకాడమీ ఎంతోమంది విజేతల్ని అందించింది. సో మేము అన్నీ మాకే వచ్చాయి, మా విద్యార్థులకి అన్నీ వచ్చాయని చెప్పుకోం. మేము చేసిన కష్టానికి తగ్గట్లు మంచి రిజల్ట్స్ని మేము తీసుకురాగలిగాము. వాటన్నిటికి సంబంధించి త్వరలోనే మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.